11 ఏళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి దేశంలో మతం పిచ్చి లేపుడు తప్ప, మతం పేరు మీద ఇచ్చగొట్టుడు తప్ప, మతం పేరు మీద హిందూ ముస్లిం అని చెప్పి ఆగం చేసుడు తప్ప చేసిందైతే ఏమీ లేదు. నిన్న మొన్న మీరు చూసింటారు, మొత్తం ప్రపంచ ర్యాంకులలో ఎన్నో వివిధ రకాల రంగాల్లో వెనుకకు పోతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ఎట్లా వెనుకపోతుందో బడేబాయ్ మోడీ నాయకత్వంలో కూడా వెనుకకు పోతూనే ఉన్నది తప్ప ముంగట పడ్డదైతే కొత్తగా ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ విషయమే తీసుకోండి, మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక తెలంగాణకు ఒక బడి ఇచ్చిండ్రా, ఇప్పటివరకు కొత్తగా ఒక గుడికి పైసలు ఇచ్చిరా, పోని ఒక కాలేజ్ ఇచ్చిండ్రా, ఒక పరిశ్రమ వచ్చేందుకు సహకారం చేసిండ్రా? మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా, నేను చెప్పే తప్ప ఒప్ప విచారించండి. దేశమంతా మెడికల్ కాలేజీలు ఇస్తారు మోడీ గారు, కానీ ఇక్కడ కేసీఆర్ గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెడుతుంటే దానికి సహకరించడు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తారు, కానీ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇయ్యరు, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇయ్యరు. మనకు ఉన్నయే గుంజుకపోతారు. మన లోయర్ సీలేరు విద్యుత్ గుంజుకపోతాడు. కరెంటు కష్టాల్లో ఉన్నాం స్వామి చెయ్యకు అంటే కూడా నెగిటివ్ పాలిటిక్స్ తప్ప పాజిటివ్గా ఒక్క పని కూడా ఈ 11 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ మనకు చేసిందేం లేదు. ఇంకా ఆ మాటకు వస్తే గట్టిగా మాట్లాడాల్సి వస్తే మనం వాళ్ళకి ఇచ్చేది ఎక్కువ, భారత ప్రభుత్వానికి మనకు వచ్చేది తక్కువ. మనం ఇచ్చేది రూపాయి, ఆడికెళ్ళి వాపసు వచ్చేది 45 పైసలు, అంతకంటే ఎక్కువ మనకు రాదు. మనం ఈ దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఒకటి. ఈ దేశానికి పైసలు ఇచ్చి పోషించి వెనుకబడ్డ ప్రాంతాలకు ఇవాళ దేశాభివృద్ధిలో నిజంగా జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్నది తెలంగాణ బిడ్డల చెమట రక్తం అనే మాట నేను గుర్తు చేస్తూ మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నాను. ఈ మత పిచ్చి అనేది సాటి సోదరుని సోదరుడుగా చూడకుండా, సాటి మనిషిని మనిషిగా చూడకుండా ఆయన హిందూ, ఈయన ముస్లిం, ఈయన క్రిస్టియన్ అని చెప్పి ఎంతసేపు ఆ ముద్రలేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఆలోచన తప్ప, లేకపోతే ఏం కథలు ఇవన్నీ? 2014 తర్వాతనే హిందూ ఖత్రమే అంటే అదేం లెక్క? ఇన్ని రోజులట హిందువులు ప్రమాదంలో లేరట, ఇప్పుడు మాత్రమే అయినట్టు. మరి మోడీ గారు వైఫల్యం చెందినట్టేనా, ఫెయిల్ అయినట్టేనా మరి మోడీ? 2014 తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 80% ఉండే దేశంలో, 80% హిందువులు ఉండే దేశంలో హిందూ ఖత్రేమే హై అనే స్లోగన్కి అర్థం ఉందా అసలు? స్వాతంత్రం వచ్చినప్పటి నాటి నుంచి లేని పంచాయతీ ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు కొత్తగా? ఎందుకంటే వాళ్ళ సలిమంటల్లో వాళ్ళు సలిగాచుకునేందుకు దేశాన్ని విడగొట్టి ఇచ్చగొట్టి ఖచ్చితంగా వాళ్ళ రాజకీయం కోసం తప్ప చేసిన ఒక్క మంచి పని మీద ఓటు అడుగుమని అడగండి భారతీయ జనతా పార్టీ నాయకుని. ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడైనా ఓట్లు అడిగేటప్పుడు నేను ఒక 5 పదాలు చెప్తా: హిందూ, ముస్లిం, పాకిస్తాన్, జై శ్రీరామ్, మోడీ. ఈ 5 పదాలు చెప్పకుండా ఓటు అడిగేటోడు ఎవడన్నా ఉన్నాడా? నేను ఈ పని చేసిన కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పే పరిస్థితి ఉందా? హిందూ అనాలి, ముస్లిం అనాలి, పాకిస్తాన్ అనాలి, జై శ్రీరామ్ అనాలి, ఓట్లు వేసుకోవాలి, అవతల పడాలి, మళ్ళా కనబడదు. ఇది తప్ప 11 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ మనకు చేసింది ఏంది?